అండి, అస్సలాము అలైకుం అండి. ఈరోజు వచ్చేసి నేను 2 సూప్ చేస్తున్నానండి. అంటే వీళ్ళకి షోర్బా అంటారు, మేమేంటి సూప్స్ అంటాము. ఏమేమి రాణి చేసేద్దాము. ఒకటి ఏంటంటే మటన్ అండి, ఇది మటన్కి షోర్బాకి ఏమేమి కావాలంటే మటన్ పప్పు ఉడికించుకున్నాను. ఇది పప్పు ఉడికించుకున్నానండి. తర్వాత అంటే ఇది ఓట్స్ అండి, ఓట్స్. తర్వాత అంటే ఇది మాజీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, టేస్ట్ కోసం వేస్తారండి. ఇవన్నీ ఇప్పుడు నేను ఇద్దరికి అంటే 2 డివైడ్గా చేస్తున్నాను. ఒకరికి మటన్ వేసి చేస్తున్నాను, ఒకరికి ఏమంటే మటన్ లేకుండా ఇంకా వెజిటేబుల్ అనుకోండి, వెజిటేబుల్ లాగా చేస్తున్నాను. చూసేయండి ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తాను, ఇద్దరికి వేరేగా ఎలా చేస్తాను అనేది రాండి చేసేద్దాము. నేను ఇక్కడ బటర్ తీసుకున్నానండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నా ఆప్షన్ బటర్, మీ ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది మటన్ అండి, నేను ఆల్రెడీ కుక్ చేసుకున్నాను. ఆనియన్ వేయించేస్తున్నాను. ఆనియన్ ఇలాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మటన్ వేసేసానండి. మటన్ వేసి కొంచెం ఉడకనిద్దాం దీంట్లో ఆనియన్లో. మటన్ ఆల్రెడీ ఉడికించాను. ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి మటన్ని. దాంట్లో ఏంటంటే ఎందుకంటే అవి ఇద్దరు కాబట్టి వేరేగా. ఇప్పుడు దీంట్లో పప్పు వేసేస్తున్నానండి. దీంట్లో సగం వేస్తున్నాను, దానికి సగం కోసం. ఉప్పు వేయలేదండి, ఉప్పు లాస్ట్లో వేస్తా. ఇప్పుడు దీంట్లోకి ఓట్స్ కూడా వేసేస్తున్నానండి. అంటే ఓట్స్ ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను కదా. ఇంకా 2 దీంట్లోకి వచ్చేసాయి. తర్వాత కొంచెం ఇప్పుడు మాజీ అంటారు కదా, మాజీ వేస్తామండి. మాజీ అంటే అది చిన్న దాంట్లో మసాలా మొత్తం వచ్చి ఉంటుంది, దీన్నేనంటే మాజీ అంటారు. ఒకటి వేసాను. దీంట్లో ఉప్పు మొత్తం కొన్ని మసాలాలు ఉంటాయి, మన కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మసాలాలు. నేను సాల్ట్ ఎందుకు వేయలేదంటే దీంట్లో అన్నీ ఉంటాయి కదండి, మళ్ళీ ఇది కూడా యాడ్ చేయాలి కాబట్టి అందువల్ల ఏంటంటే వేయలేదండి. మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నాం కాబట్టి తర్వాత చూసి వేసుకుంటాను. కానీ ఆల్రెడీ దీంట్లో ఉంటుంది, అన్నీ మిక్స్ అయ్యి దీంట్లో ఉంటుంది. నేను ఒకటి వేసాను కదా, అది చికెన్ స్టోక్ అనేది, దాంట్లో కూడా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, మళ్ళీ దీంట్లో కూడా ఉప్పు ఉంటుందండి. చూసి వేసుకోండి మీరు, ఓకేనా. ఇవి కొంచెం ఉడకనిద్దాము, ఇవన్నీ కొంచెం ఉడకాలండి, ఓకేనా. ఈ మటన్ బాగా ఉడికించుకున్నాను. తర్వాత దీంట్లో కూడా ఉప్పు వేసేస్తున్నానండి, ఉప్పు. తర్వాత ఇది ఓట్స్ అన్నారు కదా, ఓట్స్. ఇది బాగా మిక్స్ అవ్వాలి, బాగా ఆ మటన్లో బాగా ఉడికి అవి కొంచెం మెత్తగా అయిపోవాలండి.